ఇస్తన అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 2. మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. ద్వితీయోపదేశకాండము 11:21. మనము ప్రభువుకు లోబడిన ఎడల ప్రతి విధమైన అన్యదేవత నుండి దూరపరిచి సంవత్సరారంభము నుండి సంవత్సరాంతము వరకు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా దయచేయును. ద్వితీయోపదేశకాండం 11:12. అనారోగ్యతలు లేక దరిద్రతలు నీకు కావలసినదంతయు ఆయన నీకు ఇచ్చును. ఒకవేళ అంత త్వరగా కాదు కానీ అంత ఆలస్యంగా కూడా కాకపోవచ్చును. ఒకవేళ అంత ఎక్కువగా కూడా కాదు కానీ మరి అంత తక్కువగా కూడా కాకపోవచ్చును. ప్రభువు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు కానీ వారి పశువులకు కూడా సమృద్ధిగా ఇచ్చేదనని వాగ్దానం చేసెను. దీని అర్థమేమనగా మనము దేనిని గూర్చియు కలవరపడనక్కరలేదు. ప్రభువు పైకి కనబడు మన అక్కర్లను మాత్రమే కాదు కానీ తెలియని మన చిన్న అక్కర్లను కూడా తీర్చును. తర్వాత వారు ఏమాత్రమును మోసపోకూడదని ఆయన వారిని హెచ్చరించెను. ప్రజలు వర్ధిల్లి వారి ఆదాయము హెచ్చైన పిమ్మట ప్రభువు నుండి వైదొలిగిపోయిన వారిని అనేకులను నేను చూచితిని. ఒకప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఉండిరి, కానీ ఇప్పుడు వారు ఎంతో చల్లారిపోయిరి. వారు అక్కరలోనున్నప్పుడు కూడికలకు క్రమముగా వచ్చి పదే పదే ప్రార్థించమని కోరుదురు. అయితే ఇప్పుడు ప్రార్థనకు జవాబుగా వారి అక్కర్లు తీర్చబడిన గనుక వారిలో అనేకులను అంతగా మనం చూడము. ఆదివారములలో కూడా అంతే. వారు నిజముగా వర్ధిల్లుట చేత మోసగించబడిరి. కావున మీలో ఎవరైతే వర్ధిల్లిరో వారు మీ ప్రార్థనా సమయమును తక్కువ చేయవద్దనియు దేవుని మందిరమునకు ఎంత మాత్రమును దూరము కావద్దనియు మిమ్మలను హెచ్చరించుచున్నాను. కొంతమందికి తమ దశమ భాగములు క్రమముగా ప్రభువునకు ఇచ్చే అలవాటు కలదు. అయితే ఇప్పుడు వారి ఆదాయము పెరిగినది గనుక ఇంత ఎక్కువ దశమ భాగము ఎలాగిచ్చేదను, ఇది ఎంత పెద్ద మొత్తము కదా అని ఆశ్చర్యపడుదురు. మనము దేవుని భాగమును ఆయనకి ఇచ్చుటలో తప్పిపోయినప్పుడు నిజముగా మనము దేవుని యొద్ద దొంగిలిన వారమగుదుము. మలాకి 3:8-10. అంతేకాకుండా దేవుని సమయమును కూడా దొంగిలించకము. ఒకవేళ నీవు వివాహము కాకమునుపు ప్రార్థనలో గంటల కొలది సమయమును గడుపుచుండవచ్చును. అయితే ఇప్పుడు వివాహమైన తర్వాత ఆయన యొద్ద గడుపుటకు నీకు సమయమే ఉండదు. ఈ విధమైన దొంగతనము నిన్ను ఆత్మీయముగా ఎండిపోయిన స్థితికి తెచ్చును. నీవు దేవుని హెచ్చరికను తీసుకుని ఈ లోకపు ఆకర్షణ చేత మోసపరచబడకుండా చూచుకుని ఎడల ఆయన నిన్ను బహుగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 11:18. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఉపదేశముల నుండి మనం అనేక విలువైన పాఠములను నేర్చుకునవచ్చును. వారు ఆయన మాటలను హృదయములోను మనస్సులోనూ ఉంచుకునవలెనని కోరబడిరి. మనం కూడా మన హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయవలెనని కొలస్సీ 3:16లో వారు వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. మనము కూడా ఎక్కడికి వెళ్ళినను మన బైబిల్ని తీసుకుని వెళ్ళవలెను. దేవుని మాటలు వారి కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. అలాగే మనం కూడా దేవుని వాగ్దానములను ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకుని మన అనుదిన అక్కర్లన్నిటి నిమిత్తము వాటిని కోరుకొనవలెను. వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు అభ్యసింపచేయవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవలు నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. మనం కూడా అలాగే చేయవలెను. మనం ఈ విషయములన్నింటిలో దేవునికి లోబడిన ఎడల మన దినములను విస్తరింపచేసి భూమి మీద పరలోక అనుభూతి గల దినములను ఇచ్చేదనని ప్రభు వాగ్దానం చేయుచున్నాడు. ఈ వాగ్దానములన్నీ సంవత్సరమంతయు కేవలం ఆదివారములలో మాత్రమే కాదు కానీ వారములోని ప్రతిదినము మన అనుభవముగా ఉండును. దేవుని కృప పరలోకము నుండి మనపై కుమ్మరించబడును.